పుష్ప 2 ది రూల్ ఇటీవల రిలీజ్ అయ్యి సంచలనాన్ని సృష్టిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే మన పుష్ప తాకిడిని క్రిస్టోఫర్ నోలన్ ఇంటర్స్టెల్లర్ కూడా తట్టుకోలేకపోయింది. ఆ స్టోరీ ఏంటో ఇంట్రో తర్వాత చూసేయండి. క్రిస్టోఫర్ నోలన్స్ ఎపిక్ ఇంటర్స్టెల్లర్ ఈ సంవత్సరంతో 10 years యానివర్సరీని జరుపుకుంటుంది. ఈ సందర్భంగానే నోలన్ టీం వరల్డ్ వైడ్ గా ఇంటర్స్టెల్లర్ రీ రిలీజ్ ను ప్లాన్ చేశారు. ఇక పుష్ప 2 ది రూల్ అన్ని ఐమాక్స్ స్క్రీన్స్ ఆక్యుపై చేయడం, ఐమాక్స్ కి మంచి బిజినెస్ రావడంతో ఇంటర్స్టెల్లర్ కి ఇండియాలో ఐమాక్స్ స్క్రీన్స్ లేకుండా పోయాయి. ఇది వ్యాపారం. అంటే శాండల్వుడ్ స్మగ్లర్ రూలింగ్ కి నోలన్ సైఫై ఐమాక్స్ నుంచి రూల్ అవుట్ అయిపోయింది. అయితే ఐమాక్స్ స్క్రీన్స్ అన్ని పుష్ప 2కి ఇవ్వడాన్ని బాయ్ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తూ మరియు ఇంటర్స్టెల్లర్ కల్ట్ ఫ్యాన్స్ అపోజ్ చేస్తూ ట్విట్టర్లో ఒకరినొకరు వేసుకుంటున్నారు. అయితే మ్యూచువల్స్ మాత్రం రీ రిలీజే కాబట్టి ఇంటర్స్టెల్లర్ జాన్లో రిలీజ్ అయితే బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నామంటున్నారు. పుష్ప బ్రాండ్తో పోటీ పడలేక సిద్ధార్థ్ మిస్ యూ మూవీ ఇదివరకే పోస్ట్పోన్ అయింది. ఇదిలా ఉండగా జాన్ 4th తెలుగులో కల్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న ధనుష్ మూవీ ఒకటి రీ రిలీజ్ అవుతుంది. అదే మూవీయో తెలిస్తే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫోస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మూవీ మేనియాక్.